జర్ర స్లో చేస్తే కదా పాకాసు స్లో అన్న స్లో విజయం సత్యం ఈ కొడతాం మన మీసారి టీడీపీదే జయమేడి ఈ కొడతాం మన మీసారి టీడీపీదే జయమేడి సింహపురి సింహంలా గర్జించే మన రేడు చంద్రన్న బాటలోని నడిచొచ్చాడు తెలుగుదేశ ఖ్యాతి పెంచే మన నాయకుడు గెలిపిస్తాం సునీలన్నా తోడై నడిచొస్తాం సునీలన్నా గెలిపిస్తాం సునీలన్నా తోడై నడిచొస్తాం
దయచేసి ముందుండే వాళ్ళందరూ జరగబోయే ఎలక్షన్ అభ్యర్థి అయినటువంటి శ్రీ పాశం సునీల్ కుమార్ గారు ఈ రోజు చెన్నూరు గ్రామానికి ఇచ్చేశారు. ఈ రోజు ముఖ్య విషయం ఏంటంటే ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఇక్కడ మన చెన్నూరు వాసైనటువంటి సలాం ఆధ్వర్యంలో సుమారుగా ఒక 50 మంది ఉద్యోగస్తులు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరడానికి మా నాయకులు దానికి వచ్చినారు. 2 విషయాలు, ఈ రోజు ముస్లింలను మభ్యపెట్టి నయవంచన చేసి మోసపు మాటలు చెప్పి మన చేత ఓట్లు వేసుకున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము మనకు మొండి చేయి మాత్రమే చూపించింది. ఉదాహరణకు చెప్పాలంటే రేపు సోమవారం కానీ మంగళవారం కానీ మనకు పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ కాబోతుంది. ప్రతి సంవత్సరము తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం సోదరులందరికీ రంజాన్ తోఫా అందించడం జరుగుతుంది. ఆ తోఫా ఈ రోజు మనకు ఉందా? లేదు. అదే విధంగా మనకు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ మైనార్టీ రుణాలు ఇచ్చి ప్రోత్సహించే విధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. అందులో భాగంగా గూడూరులోనే సుమారుగా మైనార్టీలకు సంబంధించి 450 మందికి రుణాలు అందజేసిన ఘనత మన సునీల్ కుమార్ గారిదే. మైనార్టీ అందుతున్నాయా? లేవు. అదే విధంగా మనలో ఎక్కువగా ఈ చెన్నూరు కావచ్చు, ఇందూరులో కావచ్చు, చుట్టుపక్కల పరివార ప్రాంతాలటువంటి ఎక్కువగా మనం కూలిపడి నాలిపడిపోయేటువంటి వాళ్ళకి గూడుల్లో కానీ మన దగ్గరలో కానీ 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం అంతా ఉంది. ఎక్కువగా రావడానికి అన్నా క్యాంటీన్ క్లోజ్ చేశారు, అవి కూడా లేవు. అదేవిధంగా మన పిల్లలు చదువుకొని విదేశాలకు వెళ్ళాలని చెప్పంటే మనకు ఆ స్తోమత స్థితిగతులు లేకపోతే విదేశీ రుణం కింద 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు మనకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అందుతున్నాయి. అవి కూడా రద్దు చేశారు. ఇంకా మైనార్టీలకు మేము చేసామనే దానికి ఏమీ నిజంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5,000 నుంచి 50,000 రూపాయలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి మసీదుకు అందుతున్నాయి. అవి కూడా రద్దు చేశారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మౌజన్లకు, ఇమాంలకు మసీదులో జీతభత్యాలు ప్రవేశపెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. ఈ రోజు వరకు ఎవరు కూడా మసీదుల వంక చూడని తరుణంలో మన నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇక్కడ మన నాయకులు సునీల్ కుమార్ గారు ఆధ్వర్యంలో ఎన్నో మసీదులకు మేము ఉండిపోయేటువంటి, అదేవిధంగా దుకాన్ మకాన్ అని చెప్పని వాళ్ళకు ప్రోత్సాహాలు లభిస్తున్నాయి. ఇట్లా మైనార్టీలకు ఏదైనటువంటి ప్రతిదీ జరిగిందనంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే. ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను, ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ మైనార్టీలకు చేసిన కార్యక్రమం ఏదైనా ఉందా అంటే చెప్పగలరా? లేదు. కానీ ఉన్నాయి 2 కార్యక్రమాలు. ఏంటంటే మన ముస్లిం సోదరుడు అబ్దుల్ సలాం ని చనిపోయే విధంగా, ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రోత్సహించబడింది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. వాళ్ళ కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందానికి వాళ్ళ మీద వేధింపులు కూడా చేశారు. అదేవిధంగా చిత్తూరులో మిస్బా అనేటువంటి ఒక అమ్మాయి వాళ్ళ వైఎస్ఆర్సీపీ కార్యకర్త కంటే కూతురు కంటే కూడా ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పని ఆమె మీద దాడులు చేసి నువ్వు తక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పి ఇబ్బంది పెడితే ఆ అమ్మాయి ఉరి శిక్ష వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే వీళ్ళు చేసిన దాష్టికాలు చాలా ఉన్నాయి. మీరందరూ ముస్లిం సోదరులను ఒకటే గమనించండి. అక్కడ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉంటే గూడూరులో మన పక్షపాతి, మన అభిమాని అయినటువంటి మనకు సునీల్ కుమార్ గారు మనకు అండగా తోడుగా ఉంటారు. పోయినసారి ఒక్క ఛాన్స్ అని చెప్పి మన నెత్తిన చేతులు పెట్టి మనకు పాతాళాన్ని తొక్కేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ బుద్ధి చెప్పి రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని గెలిపించుకొని మన నాయకుడైనటువంటి సునీల్ కుమార్ గారు
ఈయన గురించి చెప్పాలంటే రెండు విషయాలు కాదు, ఉదయం కాదు, ఎవరైనా సరే ఆయన గడప తొక్కి నాకు ఆపద అంటే పేదల పక్షపాతి. మా మాట కూడా వినడు ఆయన. ఎవరు పేదవాడైతే వచ్చి నాకు ఆపద అంటే ఆదుకున్న మొదటి వ్యక్తి మా సునీల్ కుమార్ గారు. ఇలాంటి నాయకులు పోయినసారి పోగొట్టుకొని ఈ 5 ఏళ్లలో మనం నరకం అనుభవించాము. ఈసారి మళ్ళీ మనం పోగొట్టుకుంటామా? ఈసారి గెలిపించుకోవాలి. అత్యధిక మెజారిటీతో సునీల్ కుమార్ గారిని గెలిపించుకొని ఆయన మన నియోజకవర్గాలు ఎటువంటి అభివృద్ధి చేస్తారనే దానికి ఈసారి ఆయన నోటికుండా మనం విందాము. దయచేసి మరొక్కసారి పనులు చేయడం చేసిన తప్పుని మైనారిటీ సోదరులు చేయకూడదని మరీ మనవి చేస్తూ ఈసారి రంజాన్ తోఫాగా సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం ఎమ్మెల్యే చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మన మీటింగ్ పరిశీలకులు మా సీనియర్ నాయకులు औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। करीमुल्लाह शेख की तरफ से आदाब अर्ज है। अस्सलाम वालेकुम। आपको मैं अर्ज कर रहा हूँ, अल्लाह पे रहमत अता फरमाए, अल्लाह पे बरकत नसीब अता फरमाए, आमीन। कुरान पाक के अंदर एक सूरा नाजिल है, वो सूरे का नाम जो है सो सूरे अल अर्राद। उसका मानी ये है, ఏ జాతి అయినా స్వయంగా తన గుణగణాలను మార్చుకోనంత వరకు अल्लाह आ जाति स्थितिगतिని మార్చాడు। सूरे अल अरात में है, आप देख सकते हैं। इसकी मानी की वजह से मुसलमान भाई ने 1200 साल हिंदुस्तान के ऊपर हुकूमत कर चुके हैं। शहंशाह बने, नवाब बने, जहांगीर बने, जमींदार भी बन चुके हैं हिंदुस्तान के सरजमीन के ऊपर। ऐसी इस्लामिया की हिस्ट्री है अपना। అలాంటి సాహెబ్ గారు ఈ రోజు గరీబులై, చేతి వృత్తులకు వారై, రాజకీయాలకు దూరమై, సమాజమైన సాంఘికమైన విద్యా ఉపాధి లక్ష్యాలకు దూరమై గరీబులుగా మారిన సమయంలో నవాబులను మరింత అభివృద్ధి చేయడానికి సంకల్పించిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించే డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, వివిధ రకాల నిపుణులుగా తీర్చిదిద్ది రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా అనేక పదవులను కట్టబెట్టిన పార్టీ అంటూ ఉంటే దాని పేరు తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని దయచేసి మర్చిపో. గత అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు అన్న, తెలుగుదేశం పార్టీ అన్న, మీ అభిమాన సోదరుడు పాషం సునీల్ కుమార్ గారన్న, మీకందరికీ అభివృద్ధి పరచిన అభివృద్ధి డబ్బుల మూట చంద్రబాబు నాయుడు గారు, సునీల్ గారు. కానీ ఒక్క అవకాశం అని వచ్చిన జగన్ మిమ్మల్ని నట్టేట ముంచిన పక్క చూట అయినా భయ్యా, అయినా చూడగా అబద్ధపడే కదా. చంద్రబాబు నాయుడు గారు అన్న, భాషం సునీల్ కుమార్ గారన్న, మీకు రంజాన్ నెలలో తోఫాను, రంజాన్ తోఫాను తీసుకొచ్చిన రంజాన్ తోఫా. కానీ జగన్ మీ జీవితాలను భగ్నం చేసిన బేవఫా, నమ్మక ద్రోహి. ఇటువంటి నమ్మక ద్రోహిని మళ్ళీ మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడానికి మనకు చాలా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోదరులారా, ఈ రోజు ముస్లింలు అన్ని రకాలుగా అభివృద్ధిని అణగదొక్కిన పార్టీ జగన్. పొద్దుటూరులో హత్యలు, నిజ్మా అనే విద్యార్థిని ఆత్మహత్యకు ప్రధాన కారకుడు వైఎస్ఆర్ నాయకుడైన ఒక వ్యక్తి. అబ్దుల్ సలాం ఆత్మహత్యలు సారా కుటుంబం అంతా ఏంటంటే తల్లి పిల్లలు అందరూ రైలు కింద పై చచ్చారంటే వారి యొక్క ఆత్మహత్యలకు కారణం ఈ యొక్క జగన్ ప్రభుత్వం. ఎక్కడిపోయినా ముస్లింల హత్యలు, అత్యాచారాలు, ఆస్తుల దోపిడీ, వారి మీద సాంఘికమైన కార్యక్రమాలు, తప్పుడు కేసులు పెట్టి ముస్లింల జీవితాలను అల్లకల్లోలం చేసిన అధర్మమైన ముఖ్యమంత్రి, శాతకారి దంతమైన వాడు ఉంటే ఆడి పేరు జగన్. ఇటువంటి ప్రభుత్వాన్ని మనము మట్టి గెలిపించాలంటే ముస్లింలు సంఘటితంగా తెలుగుదేశం పార్టీకి సహకరించాల్సిన బాధ్యత, ముస్లింలు సంఘటితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాల్సిన బాధ్యత, ముస్లింలు సంఘటితంగా మీ సోదరుడు పాషం సునీల్ కుమార్ గారి వెంట నడిచి ఆయనను లక్షల మెజారిటీని గెలిపించాల్సిన బాధ్యత
మీ అందరి మీద ఉంది. నాకు చెన్నూరు తిరుపతి ఉప ఎన్నికల్లో శ్రావణి గారి తరఫున ఇక్కడ అంతా తిరిగానే, ఇక్కడ ప్రతి ఇందు తిరిగిన వాడిని నేను ఇక్కడ, మీరందరూ నాకు తెచ్చిన వాళ్ళే. కాబట్టి చెన్నూరు అంటే నాకు ఎంతో అభిమానం కూడా నాకు. అటువంటి చెన్నూరు నేను మళ్ళీ వచ్చానంటే 450 కిలోమీటర్ నుంచి ఇక్కడ అర్థం వరకేశారంటే సునీల్ గారి అన్న మీద నాకున్న అభిమానం, ప్రత్యేక అభిమానం. ఎంతో ఆత్మీయంగా ప్రేమించే ఒక సోదరుడు, మన విశ్వాస సోదరుడు. अपना ईमानदार रखती है, मुसलमानों का भला चाहने वाला है, मुसलमानों के डेवलप करने वाला है सुनील भाई का साथ देंगे इंशाअल्लाह। आपके जिंदगी में रोशनी आएगा, रोशनी आएगा आपकी जिंदगी में, रमजान का तोहफा आएगा। మీ యొక్క అభివృద్ధి కానీ మీ యొక్క ప్రతి సంక్షేమ పథకంలో సునీల్ అన్న మీ ఎంత నడుస్తానని చెప్పి నేను వాగ్దానం చేస్తున్నాను. ప్రత్యేకంగా పంపిన మీ గూడూరు అదృష్టమైన నాయకుడు సునీల్ అన్న. ఇలాంటి నాయకుడు మీకు ఉండడం అదృష్టం. కాబట్టి సోదరులారా, ఈ రోజు సలాం భాయ్ గారి నేతృత్వంలో, నిసార్ భాయ్ గారి నేతృత్వంలో ఇంతమంది ముస్లింలు తెలుగుదేశం పార్టీకి చేరడం అని చాలా శుభ పరిణామం. ఈ పరంపర కొనసాగాలి. గూడూరు నియోజకవర్గంలో ప్రతి ముస్లిం సోదరుడు తెలుగుదేశం పార్టీ వెంటవలసిన అవసరం ఉంది. మీరందరూ ఆ విధంగా ప్రయత్నం చేసిన బాధ్యత ఉంది. నేను ముఖ్యంగా మహిళా సంఘంలో చెప్తున్నానమ్మా, మీకు దుకాన్ మకాన్ ఇచ్చిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ ప్రభుత్వం దుల్హన్ పథకం కింద మీకు 50,000 ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వస్తున్నా మీరు చెప్పండి, అది ఆరా क्या दुल्हन आप लोगों को किसी को आ रहा भैया, आ रहा क्या किसी को नहीं आ रहा। सबके आपको हर कामयाबी बनेगी इंशाल्लाह, हर चीजों का आपको हासिल होएगा. కాబట్టి సోదరులారా, ఇక ఎక్కువ చెప్పేది లేదు. ఇక ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఇక మీ అందరూ ఒకటే ఒక నిర్ణయించుకోండి. నారా హమారా, టీడీపీ హమారా, నారా హమారా, నారా చంద్రబాబు నాయుడు హమారా, నారా హమారా, పాషం సునీల్ కుమార్ హమారా, నారా హమారా, సైకిల్ గుర్తు హమారా. ఇదే ఉండాలి మీ దగ్గర. హర్ దిల్ కా నారా, హర్ ముసల్మాన్ కా ఘర్ కా నారా, నారా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, పాషం సునీల్ కుమార్. ఇదే చూడండి. ఇంకా మీరు ఇక్కడ వేరేది మీకు అవసరమే లేదు. ఎందుకంటే మీ అభివృద్ధి చేసే వ్యక్తి ఇదిగోండి మీ ముందున్నారు సునీల్ కుమార్. ఇదిగోండి మీ నాయకుడు, ఈ ముసల్మాన నాయకుడు, ముస్లిం అభివృద్ధి చేసే నాయకుడు సునీల్ కుమార్ అన్న. ఇటువంటి నాయకుడిని గెలిపించాలంటే మనందరి గుర్తు ఏంటే సైకిల్ గుర్తు మీద మనం ఓటేయాలి. 1,00,000 ఓట్ల మెజార్టీలో సైకిల్ గుర్తు మీద ఇక్కడ ఓటేసి గూడూరులో ఎమ్మెల్యేగా సునీల్ కుమార్ అన్నని గెలిపించే బాధ్యత మీ అందరిది. ఇన్షాల్లా దేవుడి దయ ఉంటే, ఇన్షాల్లా దేవుడి దయ ఉంటే ఈ సునీల్ కుమార్ అన్నను మంత్రి చేసి అమరావతి నుంచి మీ దగ్గరికి పంపించే బాధ్యత నారా చంద్రబాబు అనిపిస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. నేను భావిస్తున్నాను. అభిప్రాయమైన ఒడవడితో ఇదే జోష్గా మీరందరూ ముందుకు సాగాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను అందరికీ మనవి చేసుకుంటూ నా ఇంతకు నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఎందుకంటే మన అవతల వెళ్ళాలి ప్రోగ్రాం. జస్ట్ మీ అందరి మీద ప్రేమతో వచ్చాం కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులందరూ ఉన్నారు. ముఖ్యంగా రహీం భాయ్, భాస్కర్ రెడ్డి గారు, ఇక పోతే మన షాఫీ గారు, చంద్రబాబు గారి నాయకత్వం, గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు, సోదరు సునీల్ కుమార్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై చంద్ర. వాళ్ళ తాజుద్దీన్, వాళ్ళ యొక్క ఇషాక్, మస్తాన్, వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ రోజు నుండి తెలుగుదేశం పార్టీలో మేము కూడా సభ్యులవుతాం, మేము కూడా చేరతాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వల్ల మాకు మీరు ఏం చేస్తారు అనేది అడగాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు తెలియజేస్తున్నాను. ఆయన పిలిచావు, టోపి పెట్టావు, తువాలు కప్పావు, పొలమాలు వేసావు. అయితే నేనేం చేయాలి, గతంలో ఏం చేశాను, మళ్ళీ ఏం చేయాలి కూడా నాకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీ సమస్యల్ని ఖచ్చితంగా ధైర్యంగా నాకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఈ చెన్నూరు గ్రామంలో నా భార్య ఎలక్షన్ ప్రచారాన్ని తిరిగేటప్పుడు అందరూ కూడా ఈ రోడ్డు, ఈస్టర్న్ రోడ్డు అడిగారు. అందరూ కూడా ఆ రోజు ఎన్నో సంవత్సరాలు ఎవరు అయిపోయారు ఈ రోడ్డు. నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి డబ్బులు తీసుకొచ్చి దాదాపు 1,70,00,000 పెట్టి ఈస్టర్న్ రోడ్డు వేయించారు. రోజు ఈరోజు ఆ ఈస్టర్న్ రోడ్డు అందరికీ ఉపయోగం, ప్రతి ఒక్కరికి కూడా బ్రహ్మాండం ఉపయోగపడిన పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు మన ముస్లిం సోదరులు షాజీ మంజిల్ అడిగారు. షాజీ మంజిల్కి 50 లక్షలు శాంక్షన్ చేశారు. కానీ ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు.
నేను మళ్ళీ మీకు మాటిస్తున్నానయ్యా, ఖచ్చితంగా ఆగిపోయిన షాజీ మందిర్ని శాంక్షన్ చేసి కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను తీసుకున్నాను. అలాగే ముఖ్యంగా గతంలో ఇక్కడ బోర్ అడిగారు, నన్ను కూడా నేను వచ్చి వేయించా. నా సంతోషం ఏంటంటే ఈ చెన్నూరులో ఈ బూత్ లో నేను ఓడిపోయినా నాకు 39 ఓట్లు మెజారిటీ వచ్చింది గతంలో. తర్వాత మన బై ఎలక్షన్ లో 44 ఓట్లు, పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది. అంటే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని అభిమానిస్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు వాస్తవం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాంటి మీ వార్డుకి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమంది ముస్లిం మహిళలు బయటకు వచ్చి కూర్చొని చప్పట కొడుతున్నారంటే ఇదంతా నా అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దలు చెప్పారు, తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ముస్లిం సోదరులకి విదేశీ విద్య ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి విదేశాల్లో డాక్టర్ ఇంజనీరింగ్ చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు అని తెలియజేస్తున్నా. నేను గూడూరులో చిట్టేడు గ్రామంలో ముస్లిం భాషా గారి కుమారుణ్ణి డాక్టర్ని చదివించినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నా, మన గూడూరు నియోజకవర్గంలోనే ఒక డాక్టర్ని చదివించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే రంజాన్ తోఫా మీ అందరికీ తెలుసు, అప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు ఇస్తున్నారమ్మా. ఏమి ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. ఏంటంటే మొత్తం దగా మోసం, అబద్ధాలు చెప్పి ఒక్కసారి అవకాశం అని చెప్పి మనమందరినీ మోసం చేశాడమ్మా. అలాగే అమ్మఒడి అని చెప్పి ఎంతమంది చదివితే అంతమంది బిడ్డ 15,000 ఇస్తాడు అమ్మ పెద్ద ఆయన. గెలిచిన తర్వాత తూచి అట్లా లేదు, నేను ఒక్కరికి ఇస్తాను ఇంట్లో అందరికీ అని చెప్పి అది 15,000 అని చెప్పి ఇప్పుడు ఎంత ఇస్తున్నాడమ్మా? 13,000 ఇస్తున్నాడు. ఇది అబద్ధం కాదా తల్లి? ఆలోచించండి. అలాగే మద్యపాన నిషేధం అని చెప్పి నేను గెలిస్తే మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు బార్లు పెట్టేసి బెల్లి షాపులు పెట్టేసి మద్యాన్ని విపరీతంగా రేట్లు పెంచేసి ఈ రోజు అన్యాయంగా మన దగ్గర ఎన్నో చెప్తానండి. ఈరోజు ఆ లిక్కర్ తాగితేమ్మా 100 రోజులు బతకాల్సిన మనిషి 10 రోజుల్లో చనిపోయేటువంటి పరిస్థితి. అలాగే పెరాలసిస్ వచ్చే పరిస్థితి. మొత్తం నకిలీ మద్యాన్ని మన కుటుంబ సభ్యుల మీద దగ్గర వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంతకుముందు గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ప్రైవేట్ స్కూళ్ళల్లో మన బిడ్డకి ఉచితంగా స్కూల్ ఫీజు తీసుకోకుండా చేర్పించేవాళ్ళం. ఈరోజు మొత్తం రద్దు చేసిన వ్యక్తి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో చంద్రన్న బీమా ఎవరన్నా చనిపోతే అప్పటికప్పుడు 5,000 రూపాయలు ఇచ్చి 15 రోజుల్లో 1,95,000 మన ఖాతాలో పడేటువంటి విషయం. అది కూడా స్కీమ్ రద్దు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే వాళ్ళకి సంబంధించిన బిల్లు కానిస్తే 2-3 రోజుల్లోనే వాళ్ళకి దాదాపు నేనైతే కాన్స్టిట్యున్సీలో 9 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి పేదలకు ఆదుకున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కొంతమందికి అయితే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా దాదాపు 17 లక్షలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి వ్యక్తి నేనని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ రోజు మన ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అలాగే వచ్చినాడు జనసేన నాయకుడు నయం, జనసేన నాయకుడు అమ్మా నయము మంచి పిల్లడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈరోజు రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడం ఖాయం, ముఖ్యమంత్రిగా అవడం ఖాయం. అందుకనే ధైర్యంగా నేను మీకు షాజీ మంజులు హామీ ఇస్తున్నా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామాలు ఆదరిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు మా గూడూరులో చాలా ఎక్కువగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండ ఆదరణ, ముఖ్యంగా మహిళలు అయితే బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్ ని చూశారు, ఇద్దరిని పోల్చుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు పోర్ట్రేట్ మేలని చెప్పి మీ అందరు మనసులో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నన్ను మీరు ఆశ్రయిస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అని చెప్పి తెలియజేస్తున్నా. చిన్న కోరిక కోరారు, ఏంటంటే ట్రైన్స్ రోడ్స్ మీరు వచ్చిందో చేయించమని చెప్పారు. ఖచ్చితంగా సేనాయికి మాటిస్తున్నాను. ఈ యొక్క ట్రైన్స్ అన్ని కూడా నేను మళ్ళీ కట్టిస్తాను, రోడ్డు కూడా రిపేర్ చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈయనపా సునీల్ కుమార్ హామీ ఇచ్చేస్తున్నాడు, చేస్తాడా చేయడం అనుకోవద్దు. నేను
తెలుగుదేశం పార్టీలో వచ్చిన 3 సంవత్సరాల్లో 2250 కోట్లు ఈ నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకొచ్చానని చెప్పి ధైర్యంగా గర్వంగా చెప్తున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా నేను నా హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప వైఎస్ఆర్సీపీ నాయకులు తట్టడి మట్టి కూడా లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఈ గ్రామంలో కూడా ఎవరెన్ని పనులు చేసినా అది నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తనక ఎప్పుడు కూడా చేయలేదని చెప్పి నేను మళ్ళీ నేను తెలియజేస్తున్నా. కాబట్టి మీరు చూపిస్తున్నటువంటి అభిమానానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రేపు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే సూపర్ 6 అనేటువంటి పథకాలను ప్రవేశపెట్టాడమ్మా. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే తల్లి, మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే, ఒక బిడ్డ చదువుతుంటే 15,000, 2 బిడ్డలు చదువుతుంటే 30,000, ముగ్గురు చదువుతుంటే 45,000, నలుగురు చదివితే 60,000. కండిషన్స్ లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో స్కూటర్ ఉంటే అమ్మఒడి కట్టు, కారు ఉంటే అమ్మఒడి కట్టు, ఏదైనా పొలం ఉంటే అమ్మఒడి కట్టు. రేపు రాబోయే మన గవర్నమెంట్ లో ఏమి షరతులు లేకుండా ఎంతమంది పెట్లుంటే అన్ని 15,000 చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి మీకు చెప్పారని చెప్పి తెలియజేస్తుంటున్నారు. జిల్లాలో, ఈ నెల్లూరు జిల్లాలో మహిళలు ఏ బస్సు ఎక్కినా ఫ్రీ, మీరు 5 నిమిషాలు కూడా ఛార్జీ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తుంటారు. అట్లాగమ్మా మన ఇళ్లలో 19 సంవత్సరాల దాటి 59 సంవత్సరాల లోపల మహిళలకి నెలకి 1,500 రూపాయలు పెన్షన్ చంద్రబాబు నాయుడు ఇస్తారని చెప్పి తెలియజేస్తుంటారు. ఇంట్లో అమ్మకి 50 సంవత్సరాలైనా, బిడ్డకి 20 సంవత్సరాలైనా ఇద్దరికి 1,500 3,000 నెలకి మీకు వచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తుంటారు. అలా వచ్చే పెన్షన్ కూడా వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే ముఖ్యంగా తెలుగురా, మీకు అందరూ కూడా మంచినీటి సదుపాయం, మినరల్ వాటర్ దగ్గరికి ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్నారు తరుణారా. అలాగే మీ ఇళ్లలో నిరుద్యోగులు ఎవరైనా ఉంటే, బయటకు చదివి డిగ్రీ చదివి పార్టీలు చదివి ఖాళీగా ఉంటే అమ్మా, వాళ్ళకి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చి ఉద్యోగం వచ్చేంత వరకు వాళ్ళకి ఆ వృత్తి కొనసాగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్న తరుణారా. తర్వాత ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేదానికి చెప్పని చెప్పి మీ అందరికి చెప్పాలని తెలుగుతారా. చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకాలని మీ అందరికి చెప్పన్నారమ్మా. తర్వాత రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు 15వ తేదీ ఉమ్మడి మేనిఫెస్టో, దాంట్లో ఇంకా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు వచ్చే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తా. గతం నుంచి కూడా సేఫ్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో ముస్లింస్, మైనార్టీలు కానీ క్రైస్తవులు కానీ భద్రత కల్పించే పార్టీ తెలుగుదేశం. ఈ గవర్నమెంట్ లో ముస్లింలు చాలా మంది చంపేశాడమ్మా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెలియజేస్తుంటారు. హరాస్మెంట్ వల్ల రైలు కింద పడి కర్నూలులో చనిపోయిన విషయాన్ని కూడా, ముస్లిం ఫ్యామిలీ చనిపోయిన విషయాన్ని నంద్యాలలో అబ్దుల్ సలాం అనే అతను వైఎస్ఆర్సీపీ గుండాలు భయపిస్తే మొత్తం కుటుంబం రైలు కనుక్కొని చనిపోయిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నామ్మా. అట్లాగే ఇక్కడ షరీఫ్ గారు రాజ్యసభ ఎమ్మెల్సీ మండలి అధ్యక్షుడిగా ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నామ్మా. గతంలో రాజధాని భాషా గారు, ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో మంచి పదవులు పొందాడని చెప్పి నేను తెలియజేస్తాను. ముస్లింస్ కి రాజకీయంగా ఎదుగుదల వచ్చింది ఒక తెలుగుదేశం పార్టీలో అని చెప్పి నేను చెప్తున్నాను తండ్రి. రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా. కాబట్టి ఎవరితో ఎట్లున్నా ఏమున్నా కానీ మనము మైనార్టీలకి రక్షణ కవచంగా ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అట్లాగే మీ అందరూ కూడా మేము అండగా ఉంటాం. మాది గూడూరు, ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే ఉంటా. ఓడిపోయినా గెలిచినా ప్రతినిత్యం ప్రజలతోనే ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటా. నేను ఓడినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద ధర్నాలు, అలాగే రాష్ట్ర లోకాలు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. నేను ఏ తప్పు చెప్పినా 15 కేసులు నా మీద పెట్టారు మా వైఎస్ఆర్సీపీ నాయకులు, 15 కేసులు. అలాగే ఈ ఊర్లో ఉన్నటువంటి శ్రావణి పైన కూడా ఆల్రెడీ కేసులు కూడా పెట్టారని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నాం అందరూ కూడా. ఎందువల్లంటే ఇంత హరాస్మెంట్, మేము రౌడీలం కాదు, గోండాలం కాదు, మేము నక్సలైట్స్ కాదు, ఎవరు కాదు, అయినప్పటికీ పోలీసు వాళ్ళు పెడతారట కేసులు. అటు ఆ విధంగా గవర్నమెంట్ తయారైపోయింది. ఏమన్నా మాట్లాడితే అరాచకం, ఏమైనా మాట్లాడితే దౌర్జన్యం, ఏమైనా మాట్లాడితే దొంగ కేసులు, ఈ విధంగా ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని తెలియజేస్తుంది అన్నారా. ఈ రోజు మీ అందరి పైన, ఒక్కొక్కరి పైన 3-4 లక్షలు అప్పు ఉందమ్మా. మనలో కూడా అప్పులు చేశారు, మన పైన అప్పు తెచ్చేశారు ఈ ముఖ్యమంత్రి. అలాగే బ్రాందీ షాపులు
మొత్తం కుదవ పెట్టి కోర్టు డబ్బులు తెచ్చుకున్నాడు. చివరికి సచివాలయాలు కూడా కొంచెం కుదవ పెట్టాడు పెద్ద మనిషి. సచివాలయాలు కట్టించాడు, మళ్ళీ కుదవ పెట్టాడు. అంతా అదే పరిస్థితి. అంటే ఈయనకి సంపద సృష్టించడం తెలియదు, సంపదని దోచుకోవడం, సంపదని సర్వనాశనం చేయడం, ప్రజల మీద భారం మోయడం తప్ప ఇంకో పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నా. తోడమ్మా పెద్ద మనిషి 4 సార్లు బస్ ఛార్జీలు పెంచాడమ్మా పెద్ద మనిషి. చంద్రబాబు నాయుడు గారు ఒక పైసా కూడా బస్ ఛార్జీ లేదమ్మా, ఒక పైసా కూడా పెంచలేదమ్మా కరెంట్ ఛార్జీలు. అలాగే గ్యాస్ ఎంతమ్మా, ఇప్పుడు గ్యాస్ ఎంత, అప్పుడు గ్యాస్ ఎంత అవుతుందో చూసుకోమని చెప్పి తెలియజేస్తున్నారు. అసలు ఆ గ్యాస్ ఇచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరూ కూడా ఒకసారి గుర్తు చేస్తాను తెలుగు. ఎందువల్లంటే ఈరోజు గ్యాసు అట్లాగే నిత్యావసర వస్తువులు ఆడవాళ్ళు తెలుసున్నదమ్మా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పప్పు ఎంత ఉంది, నూనె ఎంత ఉందమ్మా. ఈరోజు పప్పు ఎంత, నూనె ఎంత మీకే తెలుస్తారు. కాబట్టి మీరు దయచేసి కూడా మర్చిపోయానమ్మా, రేపు సూపర్ 6లో ప్రతి ఒక్క ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి ఫ్రీ అమ్మా. అది మర్చిపోయారా? మంచి పథకాలే కదమ్మా ఇవన్నీ. ఇవన్నీ కూడా మీకు రేపు బాబు గారు గెలిస్తే మీ అందరికీ వస్తాయని తెలియజేస్తూ, మీరందరూ దయచేసి మీ చల్లటి ఆశీర్వాదాలు నాకు ఇవ్వమని చెప్పి కోరుకుంటూ, చెప్పింది ఖచ్చితంగా చేస్తాను తల్లి. అంత సామాన్యంగా ఏదో అందరు రాజకీయ నాయకుల్లాగా అబద్ధాలు చెప్పేసి వెళ్ళిపోయి మళ్ళీ కనిపడిన వ్యక్తిని కాదు నేను. ఎప్పుడు ఒక 7 కిలోమీటర్లు వచ్చి నా గూడూరులో ఉండేవాడిని, ట్యాంక్ పక్కన మా ఇల్లు తల్లి. నేను అక్కడ వేరే వాడుకోవడం కాదు. కాబట్టి మీరే తెలుసుకోండి అమ్మా, మీకు ఉండో రోడ్డు కావాలా లేకపోతే పాలయ్య రోడ్డు కావాలా మీరే తెలుసుకోమని చెప్పి మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రజలారా మీరందరూ ఆశీర్వదించండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి, సైకిల్ గుర్తుని గెలిపించండి, సైకిల్ పైన మీ ఓటు ముద్రేసి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఇప్పుడు పార్టీలోకి అందరూ పిల్లలు యూత్ అంతా ఉన్నారు. సలాం గారు ఈ రోజు నుంచి మన టీడీపీలో జాయిన్ అయ్యారు. దయచేసి ఇక్కడి నుంచి మన ముస్లిం సోదరులందరూ కలిసి ఖచ్చితంగా మన శ్రీలంక నాయకత్వంలో 2024లో నిసార్ గారు రావాల్సిన కోరుతున్నాం. అహ్మద్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సాజిద్ గారు ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. మసన్ గారు ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. అమర్ గారు పై రావాల్సిందిగా కోరుతున్నాం. తాజు గారు పై రావాల్సిందిగా కోరుతున్నాం. రహీమాన్ మసన్ గారు పెద్ద ఆయన వీర అభిమానం గారు పై రావాల్సిందిగా, మసాన్ గారు పై రావాల్సిందిగా కోరుతున్నాం. సైమన్ పై రావాల్సిందిగా కోరుతున్నాం. హనీపై పై రావాల్సిందిగా కోరుతున్నాం. జగన్ గారు పై రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ గారు పై నుంచి రావాల్సింది కోరుతున్నాం. చెన్నూరు నియోజకవర్గంలో చూస్తుంటే రంజాన్ ఇంకా 40 రోజులు ఉంది. కానీ ఇక్కడ చూస్తుంటే మన అన్న సునీల్ గారు సైకిల్ రావాలా, సైకిల్ రావాలా, సైకిల్ రావాలా, సైకిల్ రావాలా, సైకిల్ రావాలా, సైకిల్ రావాలా. ఇప్పటికే కొంతమంది ఇళ్లలో కరెంట్ కట్టేసింది. ఎందుకంటే ఫ్యాన్ తిరగకో
ఖచ్చితంగా మనం చెప్తున్నాం 2024లో అతని మెజార్టీతో గూడూరు నియోజకవర్గం నుంచి సునీల్ అన్నని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాలని చెప్పి ఈ ముస్లిం సోదరుల మందిలో కథ ప్రమాణ శాసనం చెప్తున్నాను. జై జనసేన, జై టీడీపీ, జై సునీల్ అన్న, జై సునీల్ అన్న. Oh